ఒకసారి ఈ సోది మాటల్ని మీరే వినుర్రి. గోదావరి ప్రాజెక్టు మేడిగడ్డ అనేది గోదావరి ప్రాజెక్టులో వెన్నుపూస దెబ్బతిన్నది. ఇక చేసేది ఏంది లేదు, జరుగుతున్న చూడాలి. అట్లా వస్తుంటాయి నీళ్ళు, ఇట్లా పోతుంటాయి. 3 ఏళ్ళ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అని కుప్పకూలి. అది కూలేశ్వరం కాదు, కూలిపోలే. అది మేడిగడ్డ బ్యారేజ్ చాలా సురక్షితంగా ఉన్నది. అది పొంగిపోయినవి కేవలం 7వ బ్లాక్ 3 పిల్లలు మాత్రమే పొంగిపోయినాయి. మిగతా బ్యారేజ్ మొత్తంగా సురక్షితంగా ఉన్నది. ఎప్పుడు పొంగిపోయింది? అక్టోబర్ 21వ తేదీ 2023 నాడు పొంగినాయి. అక్టోబర్ మళ్ళా 24లో పెద్ద వరద వచ్చింది, 15,000 క్యూసెక్ల వరద వచ్చింది. 25లో అంత్యస్థాయిలో వరద వచ్చింది. కానీ ఫర్దర్ గా ఏ డ్యామేజ్ జరగదు. అంటే గోదావరి నది మేడిగడ్డ బ్యారేజ్ యొక్క పటిష్టతని నిరూపించింది. అది పటిష్టంగా ఉన్నదని చెప్పింది. 2022లో వచ్చిన వరద 500 ఏళ్ళకి ఒకసారి వచ్చే పెద్ద వరద అనమాట. దాని ఇంజనీరింగ్ పరిభాషలో 500 years రిటర్న్ ఫ్లడ్ అంటారు. అంటే 500 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఫ్లడ్ లాంటిది అనమాట. అంత పెద్ద ఫ్లడ్ అది. దాన్ని తట్టుకొని నిలబడ్డది. ఆ ఫ్లడ్ల కారణంగా ఆ 7వ బ్లాక్ లో కొంత ఇసుక మనకు అక్కడి నుంచి తరలిపోయి ఉంటారు. కాబట్టి ఆలో ప్రదేశం వల్ల అక్కడ కుంభాట ఏర్పడ్డది. కానీ మిగతా బ్యారేజ్ ఇంటాక్ట్ గా ఉన్న సంగతి గోదావరి నది నిరూపించింది కదా. 24 వరదలు తట్టుకున్నది, 25 వరదలు తట్టుకున్నది. ఎటువంటి కుంగుబాట్లు ఇంకా ఇక్కడ ఏ బ్లాక్ కూడా మనకు కనబడలేదు. కాబట్టి దీన్ని బట్టే గోదావరి మేడిగడ్డ బ్యారేజ్ సురక్షితంగా ఉన్నది. ఇప్పుడు ఈ గోదావరి ప్రాజెక్టు మేడిగడ్డ అనేది గోదావరి ప్రాజెక్టులో వెన్నుపూస దెబ్బతిన్నది. ఇక చేసేది ఏంది లేదు, జరుగుతున్న చూడాలి. అట్లా వస్తుంటాయి నీళ్ళు, ఇట్లా పోతుంటాయి. 3 ఏళ్ళ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అని కుప్పకూలి. సోది నంబర్ 1 సోది. ఇటువంటి సోది మాటలు నా జిందగీలో చూడబోను, మీరు కూడా చూడబోడు. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడింది ఈ యొక్క కాళేశ్వరంలో పనిచేసిన రిటైర్డ్ ఇంజనీర్ శ్రీధర్ కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. కాళేశ్వరం కూల్లే, తన పటిష్టతని ఈరోజు చాటు చెప్పింది. ఈరోజు వాటర్ ఫ్లోయింగ్ వస్తున్న టైంలో ఇసుక అక్కడి నుంచి మైగ్రేట్ అవ్వచ్చు, ఇసుక అక్కడి నుంచి వెళ్ళిపోయే ఆస్కారం కూడా ఉండొచ్చు. అయితే ఈ సందర్భంలో కొంచెం కుంగిపోవచ్చు, దాంట్లో మనం కట్టుకుంటే అయిపోయేది కదా. మరి ఈ సోయి లేని సోది మాటలు దేనికోసం ముఖ్యమంత్రి గారు? వెన్నుపూస ఇరిగింది, డొక్క ఇరిగింది, చెంబులు నింపుకున్నాం, చెటాకు జారింది, చెటాకుమైన అంటారు చూసిర్రా గట్ల. ఇక అది ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు ఎప్పుడు కింద పోడే. ఇక అంతే, ఎంత సంబరంగా చెప్తున్నారు చూడండి. ఆంధ్ర వల్ల కింద పోతనే ఉందన్నట్టుగా తెలంగాణ సొమ్ముతోటి 72 సార్లు ఢిల్లీకి పోయి కాళేశ్వరం రిపేర్ చేయలేని చాతగాని దద్దమ్మలు వీళ్ళు. ఈరోజు కాళేశ్వరం కూలిపోయిందంటే రైతాంగం చెప్పులు పట్టుకొని ఉరుకొస్తారు వీధికి. అయితే ఈ కథను చూడండి మీరు. పట్టిసీమ కోసమే పట్టించుకోవట్లేదా? గలగల గోదావరి ఆంధ్రాకు చేరే, మేడిగడ్డను పడావు పెట్టి ఏపీకి నీళ్లు పారిస్తున్న రేవంత్ సర్కార్. డెల్టా కోసమే కాళేశ్వరం కుంటిసాకు కన్నెపల్లిలో పంపులు ఆన్ చేయని ప్రభుత్వం. దిగువకు తరలి వెళ్తున్న ప్రాణాహిత జలాలు, పైనుంచి వచ్చిన వరదను ఎత్తిపోసేందుకు పట్టిసీమ పంపులను ఆన్ చేసిన ఏపీ సర్కార్. కృష్ణా డెల్టాకు గోదావరి జలాల తరలింపు బాబుకు ఉపకరించేలా ప్రభుత్వం అడుగులు. నీళ్ల విషయంలో బలిపడుతున్న అనుమానాలు. అయితే ఇక్కడ కాళేశ్వరం గేట్లు ఆపకున్నా మనం డైరెక్ట్గా కన్నెపల్లి పంప్ హౌస్లతోటి మనం నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. రోజుకు 3 టీఎంసీలు, చేత కాకుండా ఇంకా 10 టీఎంసీలు కూడా మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ మనిషి అందులో ఉన్న సైడ్ వాల్ కూలిపోయింది, అది ఎట్లా కూలిపోతుంది? సరే కూలిపోయింది. కాళేశ్వరం కేసీఆర్ గారు నిర్మించిన ఒక బరాజు కుంగింది, నిర్రవారింది, నిర్గవాసింది. నీకు రిపేర్ చేయడం చేత కావట్లేదా? నిజంగానే నీకు ఇంజనీరు దొరకడం లేదా? నీ ఫార్మాసిటీకి, నీ తుమ్ముడి హెట్కి ఇంజనీరు దొరుకుతారు. మీ ముఖాలకు మీ జిందగీలా ఆ కాళేశ్వరం నిర్మించిన సలాక్ ఉంటే చూసిర్రు, ఆ సలాక్ని కూడా మీరు కొనలేరు. మీ బతుకంతా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కొనలేరు. కాళేశ్వరం రిపేర్ చేయమని ఎన్డీఎస్ఏ చెప్తే వెన్నుముకి ఇరిగింది, లోటలతో నింపుకుందాం, గొట్టలు పట్టుకోపోదాం. ఎంత నేను చెప్తున్నా కదా, పాత ఇనుప సామాను అమ్ముకుని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఇదే విధంగా కాళేశ్వరం కూలిందంటాడు. కాళేశ్వరం కుంగిపోయినా కూడా కేసీఆర్ గారు 3 సంవత్సరాలు నీళ్లు ఇచ్చిన తెలంగాణ ప్రాంతానికి 1 కోటి ఎకరాలకు నీళ్లు బారించేటట్టుగా ఆ యొక్క వాటర్ సిస్టమ్ని తయారు చేస్తే దానిని ఈ మనిషి ఫిలాసఫీ అంటాడు. చదువురాని దద్దమ్మలందరినీ తీసుకెళ్లి ఈరోజు పదవులు ఇచ్చేలా చేస్తే ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? సన్నాసి మాటలు మాట్లాడు తప్ప పనికొచ్చి ఏమైనా మాట్లాడుందా? ముఖ్యమంత్రి హోదాలో నువ్వు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం సిగ్గుపడతా ఉంది. ఈరోజు రైతులు అడుగుతా ఉన్నారు, ఒక్కసారి కాళేశ్వరం నా చేతికి అప్పచెప్పు, నా ఎకరం అమ్మైనా సరే కాళేశ్వరం ఎక్కడ కుంగిందో వంగిందో ఆడ సైతం నేను కాళేశ్వరం రిపేర్ చేసి నా తెలంగాణకు నీళ్ళు అందించుకున్నా అని ఎందరో మంది రైతాంగాలు సిద్ధపడతా ఉన్నారు. ఇక అదే ఇన్ఫ్లో చూసుకుంటే వరద వెళ్ళిపోతున్నదో, వరద ఆంధ్రాకి వెళ్ళిపోతుంది రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ చూడొచ్చు మీరు.
తేదీలు జూలై 1, 2, 3, 4, 5, 6, 7, 8 తారీఖు వరకు 4,000 క్యూసెక్కులు, 12,000, 19,000, 90,000, 62 లక్షల 86 చూసిర్రా? ఇన్ని వేల క్యూసెక్కుల నీరు వృధాగా పోతా ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం అది కుంగిందా అందరికి పోతూనే ఉంటుంది అంటాడు. జూన్లో 330 క్యూసెక్కులు అంటే 10 టీఎంసీలు, 49 టీఎంసీలు జూలై 1లో. తర్వాత మొత్తం ఈ సీజన్లో 60 టీఎంసీలు వాటర్ వృధాగా పోయిందంటే దగ్గర 2 మిడ్ మానేర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ 2 మిడ్ మానేర్ రిజర్వాయర్ నిండేంత నీళ్లు ఆంధ్రాకి పంపించిండు రేవంత్ రెడ్డి. మరి తెలంగాణోడా లేకుంటే ఆంధ్రోడా? తెలంగాణ ప్రజల కోసం పనిచేసేటోడా, ఆంధ్ర కాలు మొక్కే వాళ్ళ కోసం పనిచేసేటోడా? అందుకనే గతంలోనే గుడ్డలు కూడా తీసి రోడ్డు మీద గురునాథ్ రెడ్డి అనే వ్యక్తి అట్లనే కొట్టారు. కన్నెపల్లి పంపులను ఆన్ చేయండి, మేడిగడ్డ బరాజుకు ఎలాంటి నష్టము లేదు, మేడిగడ్డ అన్నారం సుందిలను వాడుకోవచ్చు, నిస్సందేహంగా నది జలాలను ఎత్తుకుపోవచ్చు, కనీస డ్రాడౌన్ లెవెల్ వరకు నిల్వ కూడా సాధ్యమే. తక్షణమే ఎత్తిపోతలు చేపట్టి రైతులను కాపాడాలి. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం డిమాండ్. ఈరోజు రేవంత్ రెడ్డి డ్రామా మాటలు, రేవంత్ రెడ్డి పనికిరాని పిచ్చి మాటలు. నిజానికి ఓ లెక్కని చెప్పాలంటే చదువులేని దద్దమ్మలబ్బా, చదువురాని దద్దమ్మలు చదువుకునే టైంలోనే రోడ్లు బంట తిరిగిన చరిత్ర వీళ్ళది. అందుకనే ఈరోజు టీఎంసీలు అంటే వీళ్ళే తెలియదు, లిఫ్టింగ్ అంటే ఏందో తెలియదు. ఈరోజు మీకు అన్న అవసరం లేదు, అంత సబ్జెక్ట్ అవసరం లేదు. నేను ఒకటే చెప్తా, కాళేశ్వరాన్ని కూల్చేస్తే ఫస్ట్ ఇసుక దోచుకోవచ్చు, ఆ నీళ్లను చంద్రబాబు నాయుడుకు 10,000 కోట్ల రూపాయలకు ఆ నీళ్లను అమ్ముకోవచ్చు. ఇంకోటి ఏంది, తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని వ్యవసాయం చేసుకొని ఇవ్వకుండా అందరు అడ్డిపావసరికి భూములు అమ్మితే ఆ భూముల్ని మొత్తం కొనడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. ఇది అసలు ప్లాన్ రేవంత్ రెడ్డిది. సో ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగని దొంగ లెక్కన తిహార్ జైల్లో ఉంచాలి. తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేస్తాడు? తెలంగాణనే అమ్మే కార్యక్రమం చేస్తూ ఉంటాడు. అదే జరుగుతుంది ఇక్కడ. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి ఎంత కమ్ముడు పోయినావు? ఒక మాట చెప్పు. 10,000 కోట్లకు అమ్ముడు పోయినవా? 1,00,000 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినవా? కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినవా? ఎంత కమ్ముడు పోయినావు చెప్పు. తెలంగాణ మొత్తం రాసిచ్చినవా? అడ్డిపావసరికి తెలంగాణ అమ్మేసినవా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? రాష్ట్ర రైతాంగాన్ని ఉంచుదాం అనుకుంటున్నావా? సంపుదాం అనుకుంటున్నావా? ఈరోజు యూరియా కష్టాలు, రైతు బంధు కష్టాలే, విత్తనాలు తీసుకొచ్చుడు కష్టాలే, పండించుడు కష్టాలే, ఈరోజు మళ్ళీ దానికి కొనుడు కూడా కష్టాలే, అమ్ముడు కూడా కష్టాలే. ఏం చేద్దామని కుల్లా ఒకటేసారి చెప్పే రాదు. మేము రైతులను చంపుతున్నామని ఒక సైరన్ పెట్టేసి ఆ భూముల్ని మొత్తం రాత్రి కబ్జాలు చేసి పడాయి సప్పులు లేక. మంచి పని చేస్తుంది అట్లయితే. ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి చంపుడు ఎందుకు ప్రజల్ని? ఏం లాభం చెప్పు? ఏమైనా లాభం ఉందా దాంతో? పనికొచ్చే వ్యవహారం ఏదైనా జరుగుతుందా? నిన్న మిడ్ మానేర్లో పోయి నిలబడితే నాకు ఆ చరిత్ర, కేసీఆర్ గారు ఎంత మైండ్ ఉన్న వ్యక్తి, ఎంత మేధావి, తెలంగాణ సమాజానికి నీళ్ళు అందించేటట్టుగా ఒక్క మిడ్ మానేర్లో వెళ్ళి అంతా నేను 27 టీఎంసీల నీళ్లు అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ జోక్. సో ఈ తీరుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. తెలివిలేని. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు మనం చూసుకుంటే ఆయన మినిమం నాలెడ్జ్ లేదు ఆయనకి. వీళ్ళ పదవులకి వీళ్ళను గేట్ వాచ్మెన్ ఉంచినా కూడా ఎక్కువే. సో నేను చెప్పేది కూడా అదే, తెలంగాణ సమాజాన్ని వీళ్ళు నట్టేట ముంచడానికి, వీళ్ళు అంతా ఆగం చేయడానికి ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజలకి న్యాయం చేయడానికి వీళ్ళు లేరు. సో ఇక్కడ ఇంజనీర్ వర్గం, రిటైర్డ్ ఇంజనీర్ వర్గం అంతా ఈరోజు చెప్పేసిర్రు,